హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు తినటానికి ఏమైనా అడిగితే వెంటనే ఇలా చేసి చూడండి, ఇలా చేసి పెట్టండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పెద్దవాళ్ళు కూడా టీ టైంలో తినడానికి సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం 1 కప్పు వరకు సుజీ రవ్వను తీసుకోండి. దానిని ఒక మిక్సీ జార్ తీసుకొని మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి. మరీ మెత్తగా ఏమీ అవ్వదు, ఇలా కొంచెం రవ్వగా ఉంటుంది. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో 1/2 కప్పు లేదా 1/4 కప్పు వరకు పంచదారని వేసుకోండి. షుగర్ ఎక్కువ కాస్త స్వీట్గా తినాలి అనుకుంటే 1/2 కప్పు. దీనిని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/4 కప్పు అంటే 1 కప్పుకి 1/4 తగ్గించేసి గోధుమ పిండిని వేసుకోండి. అలాగే ముందుగా మిక్సీ పట్టించిన పంచదారని కూడా వేసుకోండి. అందులోనే ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. అలాగే ఇలా కలుపుతూ ఉండండి. ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇలా మొత్తంగా అన్నీ మనం వేసుకునే పిండిలన్నీ బాగా కలిసే విధంగా అయితే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కలుపుకోవాలి. మొత్తం పిండిలన్నీ కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు అయితే కనుక వంట సోడానే వేసుకోండి. వంట సోడా వేసుకుంటే బాగా గుల్లగా వస్తాయండి. వంట సోడాని కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టే విధంగా పట్టించండి. మనం ఇలాగా గట్టిగా పిండితే కనుక ఒక ఉండలా అవ్వాలండి. అలా అవ్వకపోతే మరొక స్పూన్ ఆయిల్ వేసేసి మళ్ళీ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోవాలి. నీళ్ళు అయితే కాస్త గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకోండి. మరీ ఎక్కువ వేడిని కాకుండా గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకొని ఇలా ఈ విధంగా పిండిని కలిపేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువ అయిపోతే కనుక కాస్తంత 1 స్పూను గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు రెస్ట్ ఇచ్చేస్తే రవ్వ అనేది బాగా నాని ఉంటుందండి. ఇలా నాని ఉన్న రవ్వని మరొకసారి బాగా కలిపేసుకోండి. నేను కలుపుకున్న తర్వాత చేతులకి నూనెని రాసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఒకే సైజు రావాలి అంటే స్పూన్తోనైనా లేదంటే ఏదైనా మెజర్మెంట్ పెట్టుకొని పిండిని తీసుకొని ఈ విధంగా ఫస్ట్ రోల్ చేసేసి ఇలాగా కాస్త బిల్లగా ఇలా మొత్తం అన్నింటినీ రెడీ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. మరీ మందంగా చేసుకోకూడదు, అలానే మరీ పలుచగా కూడా చేసుకోకూడదండి. అంతేగాని నెక్స్ట్ గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదు. లూజ్గా పిండి ఉంటే కనుక మనకి ఈ కచోరీలు అనేవి బాగా వస్తాయండి. ఇలా అన్నింటినీ ఒక వాయికి ఫస్ట్ సరిపడా చేసుకున్నాక ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ గోరువెచ్చకంటే కాస్త తక్కువగానే వేడిగా ఉన్నప్పుడు మనం వీటిని వేసుకోవాలి. మరి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోన వరకు కుక్ అవ్వదు. నెక్స్ట్ ఈ కచోరీలు అనేవి మనకి అంత పగిలినట్టుగా రావు. ఇలా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వీటిని కుక్ చేసుకోవాలి. వాటంతటా అవే పైకి తేలుతాయండి. తేలినప్పుడు కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కలర్ వచ్చినాక ఒక్క 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన క్రిస్పీగా లోపల కాస్తంత సాఫ్ట్గా రెడీ అవుతాయి. ఈ స్టేజ్లో అయితే ఆయిల్లో నుంచి పక్క తీసుకుంటే చల్లారినాక మరి కాస్త కలర్ వస్తుంది. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. నేను రెండో వైన్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్నానండి. అలా ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, ఇలా తిన్నా బాగుంటుంది, టీ టైంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.